హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల నీకు నేనున్న ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీకు నేనున్న నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మధురిమ పెళ్లి ఆగిపోయినప్పటి నుండి బాధగా ఉంది మనోహర్కి. అది తన వల్ల ఆగిపోవడంతో ఇంకా బాధగా ఉంది. ఎప్పుడు చూసినా అదే ఆలోచిస్తున్నాడు. చదువు కూడా తలకెక్కడం లేదు. ఊహ తెలిసినప్పటి నుండి తను ఎవ్వరికీ ఏ హాని చేయలేదు. కానీ తన ప్రమేయం లేకుండానే మధురిమకు తన వల్ల హాని జరిగింది. నిస్సహాయంగా ఉండడం తప్ప తనేం చెయ్యలేకపోతున్నాడు. అందుకే ఆ ఇల్లు ఖాళీ చేసి వెంటనే వేరే ఇల్లు మారాలనుకున్నాడు. వసంతమ్మతో చెప్పాడు. అందుకు వసంతమ్మ ఒప్పుకోలేదు. మీ అమ్మాయి పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే వసంతమ్మ గారు. నాకు చాలా బాధగా ఉంది. అందుకే నేనిక్కడ ఉండలేకపోతున్నాను అన్నాడు మనోహర్. అది మా కర్మ అనుకొని మేమప్పుడే మర్చిపోయాం బాబు. ఇందులో నువ్వు కూడా బాధపడాల్సిందేం లేదు. నువ్వు కూడా మర్చిపో అంది వసంతమ్మ. ఒళ్ళు మండిపోయింది మనోహర్కి. కన్న కూతురి మీద అంతటి అపనింద వచ్చినా ఏమీ పట్టనట్టు మరిచిపోమంటున్న వసంతమ్మను చూస్తుంటే చీ అనిపించింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఏంటి బాబు అలా చూస్తున్నావు అంటూ మనోహర్ వైపు చూసింది వసంతమ్మ. ఏం లేదండి, ఒకవేళ నాకు మీ అమ్మాయికి నిజంగానే సంబంధం ఉన్నా మీరిలాగే ఉండేవారేమోనన్న సందేహం వచ్చింది నాకు అన్నాడు మనోహర్. లేదు బాబు, నేను మధురిమ కన్న తల్లిని. నా బిడ్డ ఎలాంటిదో నాకు తెలుసు. ఆ మాత్రం నమ్మకం నాకుండబట్టే ఇంకా మేమిద్దరం ప్రాణాలతో మిగులున్నాం. నేను పరువుకి చాలా ప్రాధాన్యత ఇచ్చే మనిషిని. మా వంశం కూడా మంచిదే. కానీ విధి వెక్కిరించింది. అందుకే పరిస్థితులకు తల వంచి బతుకుతున్నాం అంది నెమ్మదిగా వసంతమ్మ. ఆమెను అపార్థం చేసుకున్నందుకు మనోహర్ మనస్సు నొచ్చుకుంది. చూడు బాబు, నీలో ఎంత మంచితనం ఉందో నా బిడ్డలో కూడా అంతే మంచితనం ఉంది బాబు. అందుకే నిన్నో కోరిక కోరుతున్నాను. నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దు అంది వసంతమ్మ. ఇంత జరిగాక నేనిక్కడే ఉంటే బాగుండదండి అన్నాడు మనోహర్. నువ్వు వెళితే మా ఆర్థిక పరిస్థితి బాగుండదు బాబు. అందుకే నిన్నుండమంటున్నాను. నువ్విక్కడి నుండి వెళ్ళాక ఎలాగూ ఈ ఇంటిని చదువుకునే అబ్బాయిలకు ఇవ్వను. అలాగని ఫ్యామిలీస్ ఉండేందుకు తగిన వసతులు లేవు ఈ ఇంటికి. ఇప్పుడు ఆ వసతులు కల్పించే శక్తి నాకు లేదు. మా అల్లుడు రంగారావు ఇక మా ఇంటికి రాడు. ఆ రోజు జరిగిన సంఘటన అలాంటిది అంది వసంతమ్మ. వసంతమ్మ చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటున్నాడు మనోహర్. నువ్వు ప్రతి నెల నాకు ఇచ్చే అద్దె డబ్బులతోనే మా అమ్మాయి చదువు పూర్తవుతుంది. ఆ తర్వాత మా కష్టాలు మావి. ఇప్పుడు మధ్యలో ఆ చదువుకి ఆటంకం కలిగిస్తే ఎందుకు పనికి రాకుండా పోతుంది బాబు. నీపై నమ్మకంతో ఈ మాట అడుగుతున్నాను. అర్థం చేసుకో అంది వసంతమ్మ. తనని సొంత మనిషిలా భావించి వాళ్ల బాధలన్నీ తనతో చెప్పుకుంటున్న వసంతమ్మను చూసి మనోహర్ మనసు కదిలిపోయింది. అక్కడ తను చదివినంతకాలం వాళ్ల ఇంట్లోనే ఉంటానని మాట ఇచ్చాడు మనోహర్. మనోహర్ అలా మాట ఇచ్చాక వసంతమ్మకి ధైర్యం వచ్చింది. తన కూతురు చదువు పూర్తవుతుందన్న నమ్మకం కలిగింది. మధురిమ డిగ్రీ పూర్తి చేస్తే వసంతమ్మకి దిగులుండదు. ఆ తర్వాత పెళ్లి చేస్తే ఆ బాధ్యత కూడా తీరిపోతుంది. కృష్ణ రామ అనుకుంటూ ఏ గుళ్ళో కూర్చున్నా సరిపోతుంది. అది వసంతమ్మ కోరిక. హరి రామకృష్ణ రూంలోనే ఉంటున్నాడు. కృష్ణ మనోహర్ ప్రాణ స్నేహితులయ్యారు. తనతో పాటు చదువుకుంటున్న ఇంకా 2 అబ్బాయిల్ని ఆ ఇంట్లోనే ఉంచాడు మనోహర్. వాళ్ళిద్దరూ రావడంతో అద్దె డబ్బులు పెరిగాయి. వసంతమ్మకి డబ్బుకి ఇబ్బంది లేకుండా చేశాడు మనోహర్. ఆ పెద్దావిడికి ఎవరూ లేరన్న జాలి అభిమానం ఎక్కువయ్యాయి మనోహర్కి. అందుకే తనకి చేతనైన సహాయం చేస్తున్నాడు. నెమ్మదిగా తన బాధలన్నీ ఎదురింట్లో ఉన్న దామోదర్ రెడ్డితో కన్నా మనోహర్తోనే ఎక్కువగా చెప్పుకుంటోంది వసంతమ్మ. మనోహర్ కూడా ఓపిగ్గా ఆమె మాటల్ని వింటుంటాడు. ఏదైనా మనోహర్కి చెప్పుకుంటేనే ఆమెకి కూడా మనశ్శాంతిగా ఉంటోంది. ప్రస్తుతం మనోహర్కి చెప్పకుండా ఏ పని చెయ్యట్లేదు వసంతమ్మ. బాబు లేకపోవడం వల్ల మధురిమకి పని బాగా తగ్గింది. టైం అంతా చదువుకే కేటాయిస్తోంది. కొత్తగా ఇప్పుడిప్పుడే మనోహర్ గురించి ఆలోచిస్తోంది. మొదట్లో మామూలుగా మొదలైన ఆ ఆలోచనలు తర్వాత ఊపిరిగా మారాయి. ఆ ఆలోచనలు ఆగినప్పుడు ఊపిరి ఆగిపోయేలా ఉంది. అందుకే ఏదో ఒక సందర్భం కల్పించుకుని
రోజూ మనోహర్ని చూస్తూనే ఉంది మధురిమ. మనోహర్ని చూడలేనప్పుడు మధురిమ మనసులో ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఆ వెలితిని తట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. తనలో కలిగే ఈ భావాలని ఎవరితోనూ చెప్పుకోలేకపోతోంది. మనోహర్తో చెప్పాలంటే భయంగా ఉంది, మొహమాటంగా ఉంది. ఒక్కోసారి మధురిమకు మనోహర్ ఎంతో దగ్గరగా అనిపించి ఎదను గిలిగింతలు పెడుతుంటాడు. ఇంకోసారి అందనంత దూరంగా అనిపించి అలజడి కలిగిస్తుంటాడు. తను తిరిగే ప్రతి చోట మనోహరే ఉన్నట్టు అనిపిస్తోంది. అలా అనిపించినప్పుడు ప్రతిదీ అందంగా, అర్థవంతంగా కనిపిస్తోంది. బుక్ చదువుదామంటే మనోహరే గుర్తొస్తున్నాడు. కళ్ళు మూసుకొని నిద్రపోయినా మనోహరే కనిపిస్తున్నాడు. అంతా మనోహరే అనిపిస్తున్నాడు. మనసంతా మనోహరే అయ్యాడు. కాలేజీలకి సెలవులిచ్చారు. ఈసారి ఊరెళ్లాలంటే ఉత్సాహంగా లేదు మనోహర్కి. ఫ్రెండ్స్ వెళ్లడంతో మనోహర్ కూడా ఊరెళ్ళాడు. ఊరంతా నిద్రలేచినా మనోహర్ నిద్ర లేవలేదు. 1-2 సార్లు లేపడంతో లేచాడు. మళ్లీ పడుకున్నాడు. బారెడు పొద్దెక్కింది, నిద్ర లేవరా మనోహర్ అంటూ మరోసారి నిద్ర లేపింది తులసమ్మ. బద్ధకంగా ఉందమ్మా అంటూ ఒళ్ళు విరుచుకున్నాడు. కప్పుకున్న దుప్పటిని సగం మాత్రమే తొలగించాడు. పడుకుంటే అలాగే ఉంటుంది నాన్న. లేచి స్నానం చెయ్యి. మన పొలంలో వరి కోస్తున్నారు, వెళ్ళి చూసిరా. పద్మ కూడా వాళ్ళ తాతయ్యతో వెళ్ళి అక్కడే ఉంది అంది తులసమ్మ. లేచి రెడీ అయ్యాడు మనోహర్. ఎప్పుడైనా మనోహర్ నిద్ర లేవగానే తల్లిని పద్మ గురించి అడిగేవాడు. ఆ తర్వాత ఊళ్ళో జరిగే సంగతులన్నీ చెప్పించుకునేవాడు. చెప్పిన విషయాలనే మళ్ళీ చెప్పించుకుని వినేవాడు. అప్పుడప్పుడు తన కాలేజీలో జరిగిన సంగతులు చెప్పి నవ్వించేవాడు. ఇంట్లో ఉన్నంతసేపు సరదాగా, సందడిగా తిరుగుతూ టైం ఎలా గడిచిపోతుందో తెలియనట్టుగా ఉండేవాడు. అలాంటి మనోహర్ ఈసారి హైదరాబాద్ నుండి వచ్చినప్పటి నుండి మౌనంగా ఉన్నాడు. కొడుక్కి ఒంట్లో బాగాలేదేమో అనుకుంది తులసమ్మ. పొలంలో నేల మీద ఎండుగడ్డి పరిచి దానిమీద టవల్ వేసుకుని ఆ టవల్పై కూర్చుని ఉంది పద్మ. పద్మను చూస్తుంటే ప్రపంచంలో ఉండే ఏ బాధలు తనకు లేవన్నట్టుగా ఉంది. ఆ బాధలతో తనకి ఎలాంటి సంబంధం లేనట్టుగా ఉంది. ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు ఎవరైనా చాలా అదృష్టవంతురాలనుకుంటారు. కూలివాళ్లు సాళ్లు పట్టి వరి కోస్తున్నారు. పనివాళ్లతో సరదాగా మాట్లాడుతూ గట్టుపై నిలబడి పని చేయిస్తున్నాడు మాధవయ్య. మాధవయ్య పొలాన్ని ఎంతో శ్రద్ధగా కష్టపడి సాగు చేయిస్తుంటాడు. భూమిని నమ్ముకున్న రైతుకు చివరకు మిగిలేది కష్టమే అయినా అందులో దొరికే తృప్తి, ఆనందం, ప్రతిఫలం మాధవయ్య లాంటి వాళ్లకే అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఎంతో శ్రమపడి తను చేసిన కృషి ఫలితమే ఈనాడు గొప్ప రైతుగా గుర్తింపు. తాతయ్య, ఆ వచ్చే మనిషి ఎవరో చూడు, మనోహర్ మామయ్య కదూ అంటూ అప్పటి వరకు పనివాళ్ల మీద ఉన్న తన చూపును రోడ్డు మీదకి మళ్లించింది పద్మ. ఆ అంటూ మందహాసం చేశాడు మాధవయ్య. మనోహర్ని చూస్తుంటే మాధవయ్యకి ఎప్పుడైనా తృప్తిగా ఉంటుంది. అప్పటికే మనోహర్ వాళ్ళ నాన్నగారిని సమీపించాడు. ఏరా వచ్చావు? పొలం చూసి వెళ్లాలనా? చాలా ఎండగా ఉందే. అంతగా చూడాలనుంటే దగ్గరగా ఉండే పొలం చూసిరా, మిగతాది రేపు చూద్దువుగాని అన్నాడు మాధవయ్య కొడుకు వైపు ప్రేమగా చూస్తూ. సరే నాన్నా అన్నాడు మనోహర్. పనివాడిని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాధవయ్య. పద్మవైపు చూశాడు మనోహర్. అబ్బో, పెద్ద మనిషిలా బుద్ధిగా కూర్చుని పనివాళ్లతో పని చేయిస్తున్నావా అని జోక్గా అంటూ పద్మ దగ్గరకు వెళ్ళాడు మనోహర్. కాకపోతే మీలాగా ఇంట్లో పడుకోమంటారా? కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంది పద్మ. నీకు బాగా పొగరెక్కువయింది. మా నాన్న నిన్ను పెంచుకుని పెద్ద తప్పు చేశాడు అన్నాడు నవ్వుతూ మనోహర్. ఏంటి, మా తాతయ్య నన్ను పెంచుకుని పెద్ద తప్పు చేశాడా? అదేం కాదు, నిన్ను కని పెద్ద తప్పు చేశాడు అంటూ మాటకు మాట చెప్పేసింది పద్మ. నాకేమ్మా, నాకేమైంది? బుద్ధిగా చదువుకుంటున్నాను. చదువు పూర్తయ్యాక ఏదైనా జాబ్ వస్తే సిటీలో సెటిల్ అయిపోతాను అన్నాడు గర్వంగా మనోహర్. నాకు కూడా మా తాతయ్య పెళ్లి చేస్తే అదే సిటీలో నేను కూడా సెటిల్ అయిపోతాను అంటూ మనోహర్ అన్నట్టే అంది పద్మ. నీతో వాదనెందుకులే, నేనలా వెళ్ళి పొలం చూసి వస్తాను అంటూ అక్కడి నుంచి కదిలాడు మనోహర్. ఉండు మావయ్య, నేను కూడా వస్తాను నీ వెంట అంటూ టక్కున లేచి నిలబడింది పద్మ. నువ్వెందుకు నా వెంట? ఎండగా ఉంది, అక్కడే నీడలో కూర్చో అన్నాడు మనోహర్. పద్మ వినలేదు. సంతోషంగా గంతులేస్తూ మనోహర్ వెంట బయలుదేరింది. ఏపుగా పెరిగి మిసమిసలాడుతూ నగలన్నీ ధరించి సిగ్గుతో తల వంచుకుని ఉన్న కొత్త పెళ్లి కూతుర్లా ఉంది వరిపైరు. ఇరువైపులా పెద్ద పెద్ద వెన్నులు తీసి ఉన్న వరిపైరు మధ్యన నడుస్తున్నారు పద్మ, మనోహర్. వాళ్ళు నడుస్తున్న గట్టు చాలా సన్నగా ఉంది.
పద్మ కాలు గట్టు మీద నుండి సర్రున జారింది. అబ్బా అంటూ గట్టు పక్కకి చతకిల పడిపోయింది పద్మ. మధురిమను గుర్తు చేసుకుంటూ నడుస్తున్న మనోహర్ ఉలిక్కి పడ్డాడు. పద్మను ఆ స్థితిలో చూస్తుంటే జాలేసింది. వీరనారి లెవెల్లో అడుగులేస్తే అంతే మరి అంటూ చెయ్యి అందించాడు. మనోహర్ చెయ్యి అందుకుని లేచి నిలబడింది పద్మ. మనోహర్ చేతి స్పర్శ కొత్తగా ఉంది పద్మకి. ఆ స్పర్శకి పద్మ గుండె వేగంగా కొట్టుకుంది. పద్మ, ఇలా చేలల్లో నడవడం మీ తాతయ్యతో నీకు అలవాటేగా, మరి పడిపోయావెందుకు అంటూ పద్మ వైపు చూస్తూ నడుస్తున్నాడు మనోహర్. మనోహర్ నడక చాలా స్థిరంగా ఉంది. అలవాటే మామయ్య, గట్టుకి బురద ఎక్కువగా ఉంది, అందుకే బ్యాలెన్స్ తప్పింది అంది మెల్లగా. మనోహర్ పద్మ వైపు పరిశీలనగా చూశాడు. నీ బట్టలకి మట్టి బాగా అంటింది పద్మ, అటువైపు పెద్ద కాలువ నిండా నీళ్లు పారుతున్నాయి, అక్కడికెళ్ళి శుభ్రంగా కడుక్కుని ఇంటికెళ్దాం అంటూ తనే ముందుగా అటువైపు దారి తీశాడు మనోహర్. అలాగే మావయ్య అంటూ మనోహర్తో వెళ్ళింది పద్మ. ఇద్దరూ కలిసి పెద్ద కాలువ కట్ట ఎక్కారు. పద్మ నీళ్లలోకి దిగింది. తన పరికిణీకి ఓణీకి అంటిన మట్టిని నీటితో కడుక్కుంది. ఆ స్థితిలో పద్మను చూస్తుంటే మనోహర్ మనసు కోరికలతో ఉర్రూతలోగలేదు. ఒడిసి పట్టుకోవాలన్న వాంఛ కలగలేదు. అసలు పద్మ వైపు చూడాలని కూడా అనిపించలేదు. ఆ సమయంలో చిత్రంగా మధురిమ గుర్తొచ్చింది. ఇంత దగ్గరగా మధురిమ ఉండి ఉంటే ఎలా ఉండేది అని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. వెంటనే పద్మ తన చేతుల్లోకి కొన్ని నీళ్లు తీసుకుని మనోహర్ పైన చల్లి అల్లరిగా నవ్వింది. పరధ్యానంగా ఉన్న మనోహర్ ఆ నీటి స్పర్శ తగలగానే పద్మ వైపు చూశాడు. పద్మ నవ్వుతోంది. పద్మ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. నవ్వు పద్మ ఊపిరి. ముందు నవ్వి తర్వాత మాట్లాడుతుంది. ఏంటి మామయ్య ఆలోచిస్తున్నావు? ఈసారి ఎందుకో నువ్వు మునుపటిలాగా లేవు, చాలా మార్పు కనిపిస్తుంది నీలో, ఎందుకని అడిగింది పద్మ. ఏం చెప్పాలో అర్థం కాలేదు మనోహర్కి. తనలో మార్పు వచ్చినట్టు మనోహర్కి కూడా తెలుస్తోంది. మాటిమాటికి మధురిమ గుర్తొస్తోంది. గుర్తొచ్చినప్పుడల్లా మనసుకి హాయిగా అనిపిస్తుంది. హాయిగా ఉండడానికి అలవాటు పడ్డ మనసు ప్రతి క్షణం మధురిమనే గుర్తు చేసుకుంటోంది. పద్మ, అక్కడ నేనొక అమ్మాయిని చూశాను అన్నాడు మనోహర్. నెత్తిమీద పిడుగు పడ్డట్టు అదిరిపడింది పద్మ. ఏంటి, అమ్మాయిని చూసావా? ఉండు, నేను మా అమ్మతో చెప్పి నీ పని చెప్తాను అంటూ వెంటనే శివంగిలా లేచింది పద్మ. ఏంటి, మీ అమ్మతో చెబుతావా? అయినా నేనేం చెప్పానని మీ అమ్మతో చెప్పడానికి అంటూ ఆశ్చర్యపోయాడు మనోహర్. నువ్వేం చెప్పకపోయినా ఏదో ఉంది నీ మనసులో. ఎప్పుడైనా ఇలా నాతో ఓ అమ్మాయి గురించి మాట్లాడావా? మాట్లాడితే నేను తట్టుకోగలనా? ఇదిగో మామయ్య, నేను నీ కాబోయే భార్యను, నువ్వు నా ఒక్కదానికే సొంతం అంది పద్మ. అలాగని నీకు నేనేమైనా బాండ్ రాసిచ్చానా ఎప్పుడైనా? ఏది చూపించు అన్నాడు పద్మ వైపు చూస్తూ మనోహర్. తిక్క రేగింది పద్మకి. ఉండు, నేను మా అమ్మమ్మతో చెప్తాను. ఈరోజు నీకేదో అయ్యింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటూ చకచక నడుచుకుంటూ మనోహర్ కన్నా ముందే ఇంటికెళ్ళింది పద్మ. ఇంటికెళ్ళగానే జరిగింది మొత్తం తులసమ్మతో చెప్పింది పద్మ. మనోహర్ పొలం నుండి ఇంటికి రాగానే మండిపడింది తులసమ్మ. బయట కాసే ఎండకన్నా తీవ్రంగా ఉన్నాయి తులసమ్మ చూపులు. ఏరా మనోహర్, పద్మ చెప్పింది నిజమేనా? నువ్వు వచ్చినప్పటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాను. నీ వ్యవహారం తేడాగానే ఉంది. ఏంటి కథ అంది తులసమ్మ. కథ లేదు, కవిత లేదు. దాని మాటలు నువ్వు కూడా నమ్ముతున్నావా అమ్మా అంటూ తేలిగ్గా తీసి పారేశాడు మనోహర్. నేను నమ్ముతున్నాన్రా. అక్కడ నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావటగా, పద్మ చెప్పింది అంటూ అప్పుడే లోపలికొచ్చింది పార్వతి. అక్కను చూడగానే ఆశ్చర్యపోతూ నవ్వాడు మనోహర్. నీతో కూడా చెప్పిందా? అదేం లేదక్కయ్యా, పద్మ చిన్నపిల్ల, ఉత్తినే అపార్థం చేసుకుంది అంటూ పద్మ వైపు చూశాడు మనోహర్. నేనంత చిన్నపిల్లనేం కాదు. అక్కడో అమ్మాయిని చూశాను అని నువ్వు నాతో చెప్పావా లేదా అంటూ నిలదీసింది పద్మ. చెప్పాను తల్లి. నువ్వు తోకను చూసి పులి అంటావనుకోలేదు. ఏదో కాలక్షేపం కోసం ఓ కథ చెప్పాలనుకున్నాను. అది కాస్త రివర్స్ అయింది. అంతే అక్కయ్యా, దీని మాటలు మీరంతగా పట్టించుకోకండి అంటూ మళ్లీ నవ్వాడు మనోహర్. మనోహర్ నవ్వు చూసి తులసమ్మ, పార్వతులు కూడా నవ్వారు. తన మాటను నమ్మకుండా వాళ్ళలా నవ్వుతుంటే మండిపోయింది పద్మకి. ఉండు, నేను రాణితో చెప్పొస్తా, అప్పుడు నీ పని చెప్తాం. వీళ్ళిద్దరూ లాభం లేదు అంటూ తులసమ్మను, పార్వతిని ఉరిమి చూస్తూ బయటకు నడవబోయింది పద్మ. ఈసారి మనోహర్ నిజంగానే భయపడ్డాడు. ముందు దాన్ని పట్టుకోండక్కయ్యా, వదిలామంటే ఊరంతా చెప్పేటట్టుంది అన్నాడు మనోహర్. పద్మను పట్టుకుని ఆపింది పార్వతి. గుండె నిండా గాలి పీల్చుకుని తేలిగ్గా నిట్టూర్చాడు మనోహర్. ఒక అమ్మాయిని చూశానంటేనే ఇలా ఉంది. ఆ అమ్మాయిని నిజంగా తన మనసులో ఉందన్న విషయం వీళ్ళకి తెలిస్తే
ఎలా ఉంటుందో ఊహించలేకపోయాడు మనోహర్. రోజులు క్షణాల్లా దొర్లిపోతున్నాయి. మనోహర్ని చూడక యుగాలైనట్టుగా ఉంది మధురిమకి. మధురిమలోని ఊహలకి ఊపిరిపోసిన మనోహర్ క్షణక్షణం మధురిమను గుండెల్లో గుచ్చుకుంటున్నాడు. మాటల్లో చెప్పలేని భావాలన్నీ మధురిమ మనసులో ఓ కుప్పలాగా కూర్చుని మౌనంగా రోదిస్తున్నాయి. ఎలాగైనా తన భావాలను కాగితంపై పెట్టాలని పెన్ను పట్టుకుని కూర్చుంది మధురిమ. లోపలెక్కడో దాగి ఉన్న తలపులన్నీ ఒక్కసారిగా అక్షరాల రూపంలో బయటకొచ్చి మధురిమ రాస్తున్న కాగితంపై కాసేపు ఆడుకున్నాయి. నా మనసుని దోచుకున్న నీకోసం క్షణక్షణం నిరీక్షిస్తున్నా. ప్రతి నిమిషం నిన్ను చూడాలని, ఏదో చెప్పాలని క్షణం ఒక యుగంలా తపించిపోతున్నా. నీ కొరకే ఆలోచిస్తూ శ్వాసించడాన్నే మర్చిపోతున్నా. నా కళ్ళలో నిన్ను బంధించి నిద్రించడాన్నే మర్చిపోతున్నా. ఇంకా చెప్పాలంటే నా మనోహరుడివైన నిన్ను నా మనసులో ముద్రించుకొని నన్ను నేనే మర్చిపోతున్నా. అందుకే నువ్వెప్పుడొస్తే అప్పుడు నా తీయని ఊహలతో నా ప్రేమకు అర్థం చెబుతా. నా ఆశల రంగులతో నా ప్రేమను అందంగా చిత్రిస్తా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న నా మనసు తెగ తొందరపడుతోంది. నువ్వంటే నాకెంత ఇష్టమో నీతో చెప్పాలని. అందుకే ఒక్కసారి నీ హృదయపు తలుపులు తెరుచుకుంటే అందులో నేనుండిపోతా అంటూ మనసంతా మనోహర్ని నింపుకుని రాస్తూ కూర్చుంది మధురిమ. ఈసారెందుకో ఇంటి దగ్గర ఉండబుద్ధి కాలేదు మనోహర్కి. చదివేది చాలా ఉందని ఇంట్లో అబద్ధం చెప్పి హైదరాబాద్ వచ్చాడు. రాగానే దాహంగా అనిపించి వసంతమ్మను మంచినీళ్లు అడగాలని డోర్ తట్టాడు. గుమ్మంలో నిలబడి ఉన్న మనోహర్ని చూసి షాక్ అయింది మధురిమ. రాస్తున్న కాగితాలపై పెన్ను అలాగే పెట్టి లేచి నిలబడింది. ఇన్ని రోజులు క్షణమో యుగమైనట్టు మనోహర్ కోసం ఎదురు చూస్తున్న మధురిమకు అనుకోకుండా మనోహర్ ప్రత్యక్షం కావడం ఆనందంగా ఉంది. సెలవులు పూర్తి కాకుండానే వచ్చిన మనోహర్ని చూసి ఆశ్చర్యపోతూ అలాగే నిలబడింది. తనని చూడగానే మధురిమ కళ్ళు కాంతిపుంజాలు కావడం మనోహర్ గమనించాడు. రండి, ఎప్పుడొచ్చారు అంటూ లోపలికి ఆహ్వానించింది మధురిమ. ఇప్పుడే వచ్చాను, దాహంగా ఉంది, మంచినీళ్లు కావాలి అంటూ లోపలికొచ్చాడు. ఇప్పుడు మధురిమను చూడగానే మనోహర్ మనసు కుదుట పడింది. ఉండండి, ఇప్పుడే తెస్తాను అంటూ లోపలికెళ్ళింది మధురిమ. అక్కడే నిలబడ్డాడు మనోహర్. అలాగే నిలబడి కాగితంపై మధురిమ రాసిన కవితను చదువుతున్నాడు. గ్లాస్తో మంచినీళ్లు తెచ్చింది మధురిమ. తను అంతవరకు రాసిన కవిత చదువుతున్న మనోహర్ని చూస్తూ అలాగే నిలబడింది మధురిమ. కవిత చదవడం పూర్తయ్యాక మధురిమ వైపు తిరిగి మంచినీళ్ల గ్లాస్ అందుకున్నాడు. మీ పర్మిషన్ తీసుకోకుండా మీ భావకవితను చదివినందుకు మన్నించండి. కవిత మాత్రం చాలా బాగుంది, హార్ట్కి టచ్ అయ్యేలాగా ఉంది అంటూ మధురిమను మెచ్చుకున్నాడు. హార్ట్కి టచ్ అవ్వాలనే రాశాను అంది మంచినీళ్లు తాగుతున్న మనోహర్నే చూస్తూ. అనుకున్నానులేండి, కానీ ఎవరి హార్ట్కి టచ్ అవ్వాలని రాశారో తెలుసుకోవచ్చా అంటూ తన వైపే చూస్తున్న మధురిమ వైపు చూశాడు. అది కూడా ఇప్పుడే చెప్పాలా? దానికి కాస్త టైం ఉందిలేండి, ముందు మీరిలా కూర్చోండి, నేనిప్పుడే వస్తాను అంటూ మనోహర్కి దగ్గరగా ఓ కుర్చీని లాగి కూర్చోమంది మధురిమ. మధురిమ తన పట్ల చూపిస్తున్న చొరవకి సంతోషంగా ఉంది మనోహర్కి. మధురిమ చెప్పినట్లే టక్కున కుర్చీలో కూర్చున్నాడు మనోహర్. మధురిమ ఎలా చెబితే అలా చెయ్యాలని ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అంటూ ఒక కూజా నిండా మంచినీళ్లు తీసుకెళ్లి మనోహర్ ఉండే రూంలో పెట్టింది మధురిమ. వెంటనే పవిట కొంగిని నడుంకి బిగించి చకచక రూమ్ అంతా క్లీన్ చేసింది. పక్క బట్టలు మార్చి వేరే బెడ్షీట్ వేసింది. అక్కడక్కడ పడి ఉన్న బుక్స్ అన్నీ తీసి ఓ చోట పెట్టింది. మనోహర్కి ఇంకేం పని లేకుండా ఇల్లంతా చక్కగా సర్దింది. చేతులు కడుక్కుని లోపలికెళ్ళి కాఫీ కలిపి మనోహర్కి ఇచ్చింది. మీరు కూడా కాఫీ తీసుకోండి అంటూ మధురిమ ఇచ్చిన కాఫీ కప్ అందుకున్నాడు మనోహర్. అలాగే అంటూ తను కూడా ఓ కప్పు కాఫీ తెచ్చుకుని మనోహర్కి ఎదురుగా తాగుతూ కూర్చుంది. మనోహర్కి అంత దగ్గరగా కూర్చుని కాఫీ త్రాగటం థ్రిల్లింగ్గా ఉంది మధురిమకి. మా ఇల్లు రోజు ఇలాగే క్లీన్ చేసి పెడతారా అంటూ సరదాగా మధురిమ వైపు చూస్తూ అన్నాడు మనోహర్. ఇలాంటి అవకాశం ఎప్పుడైనా దొరికితే అలాగే చేస్తానులేండి, మీ కోరికను నేను మాత్రం ఎందుకు కాదనాలి అంది నవ్వుతూ మధురిమ. అప్పుడు గమనించాడు మనోహర్ వసంతమ్మ ఇంట్లో లేదని. మీ అమ్మగారు లేరా, ఎక్కడికెళ్లారు అన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చారా మీకు మా అమ్మగారు? ఇప్పటికైనా గుర్తొచ్చినందుకు థ్యాంక్స్ అంది నవ్వుతూ. అలా అని ఎందుకు అనుకుంటారు, నాకెప్పుడూ మీ అమ్మగారు గుర్తొస్తూనే ఉంటారు. మీ అమ్మగారు చెప్పే మాటలు కూడా గుర్తొస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మీకు తెలుసో లేదో కానీ
మీకు ఎలాంటి అబ్బాయిని భర్తగా సెలెక్ట్ చేస్తున్నారో మీకన్నా నాకే ఎక్కువగా చెబుతుంటారు. ఆ అబ్బాయి కూడా నా మైండ్ సెట్లో అలా ఉండిపోయాడు అన్నాడు మనోహర్. అవునా? మీ మైండ్ సెట్లో ఉండే ఆ అబ్బాయి ఎలా ఉంటారో ఒక్కసారి చెప్పండి, వినాలనుంది అంది ఆసక్తిగా. అవన్నీ తర్వాత చెప్పుకుందాం. ముందు మీ అమ్మగారు ఎక్కడికెళ్లారో చెప్పండి. మన పక్కింటి యశోదమ్మగారికి ఒంట్లో బాగుండడం లేదని హాస్పిటల్కి తీసుకెళ్లారు అంది మధురిమ. అలాగా? మరింతసేపు నాతో చెప్పలేదే? ఇప్పుడెలా ఉందో? మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం అంటూ కుర్చీలో నుండి లేవబోయాడు. అవసరం లేదు. అవి మామూలుగా ఎప్పుడూ వస్తున్న మోకాళ్ల నొప్పులు. జాయింట్ అరిగితే అలాంటి నొప్పులు వస్తాయట. అందుకే ఇప్పుడు మనం కంగారు పడాల్సిందేం లేదు. వాళ్ళిద్దరూ ఓపిగ్గా ఓపీలో కూర్చుని డాక్టర్ గారికి చూపించుకుని మెల్లగా వస్తారు అంది మధురిమ. మధురిమ మాటలు విన్నాక రిలాక్స్గా కుర్చీలో కూర్చున్నాడు మనోహర్. ఇప్పుడు చెప్పండి, మీ హార్ట్లో ఉన్న ఆ మనిషి ఎవరో అన్నాడు మనోహర్. నా హార్ట్లో ఓ మనిషి ఉన్నారని అంత గ్యారంటీగా మీకెలా తెలుసు అంది మధురిమ. నాకు తెలుసులేండి. నేను కూడా అలాంటి కవితలే రాత్రి నా కలలో చాలా రాశాను. నా మనసులో కూడా ఓ మనిషి ఉన్నారు అన్నాడు మనోహర్. కలలో రాశారా? కాగితాలపై పెట్టలేదా అంది మధురిమ. మనోహర్కి వెంటనే పద్మ గుర్తొచ్చింది. నేను గాని కాగితాలపై రాస్తే ఇక రచ్చ రచ్చే. ఆ కాగితాలను చింపినట్టే నా మనసులో ఉండే ఆ మనిషిని కూడా చింపేస్తారు మా ఇంట్లో వాళ్ళు. ఎంతైనా ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలండి అన్నాడు మనోహర్. మీరు ఫస్ట్ నన్ను మీరు అనడం మానేయండి. ఆ తర్వాత మధు అని పిలవండి. మీరిలా పిలిస్తేనే నేను అలా పలుకుతాను అంది మధురిమ. లేకుంటే తమరింక పలికేది ఉండదా అంటూ నవ్వుతూ చూశాడు మనోహర్. మనోహర్ నవ్వుతుంటే మధురిమ నవ్వలేదు. మూతి ముడుచుకుంది. ఆ ముడుచుకున్న తీరు ముచ్చటగా ముద్దొచ్చేలా ఉంది. ముద్దుగా చూశాడు మనోహర్. మధురిమ మనసేంటో అర్థమైంది మనోహర్కి. ఆ మనసులో ఉండేది కూడా తానేనని స్పష్టంగా తెలిసిపోయింది. సరే మధు, నేనిక నా రూంలోకి వెళ్తాను. చదివేది చాలా ఉంది. నువ్వు కూడా చదువుకో. ఏ సబ్జెక్ట్ అయినా టఫ్గా అనిపిస్తే నన్ను అడుగు చెబుతాను అంటూ లేచాడు మనోహర్. సరే అంటూ తను కూడా లేచి గుమ్మం దగ్గర నిలబడింది మధురిమ. అప్పుడే తను వెళ్లడం మధురిమకు ఇష్టం లేదని మనోహర్కు తెలుసు. అయినా తప్పదు. నెల రోజులు గడిచాయి. కాలేజీలో ఏదో ప్రోగ్రాం ఉందని రెడీ అవుతున్నాడు మనోహర్. బాబూ మనోహర్, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కాస్త స్వీట్స్ తెచ్చిపెట్టమని చెప్పు నాయనా. ఈరోజు మధురిమను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు అంటూ స్వీట్స్ కోసం డబ్బులివ్వబోయింది వసంతమ్మ. మనోహర్ ఆ డబ్బుల్ని తీసుకోలేదు. మధురిమ మనసులో తను ఉన్నానని తెలిసినప్పటి నుండి వసంతమ్మ ఇలా మధురిమకు పెళ్లి సంబంధాలు చూడడం మనోహర్కి నచ్చడం లేదు. ఎంతమందికి చూపిస్తారండి మీ అమ్మాయిని అన్నాడు మనోహర్. వసంతమ్మంటే ఎప్పుడూ రానంత కోపం వస్తోంది మనోహర్కి. తప్పదుగా బాబు, పెళ్ళయ్యేంతవరకు అంది వసంతమ్మ. ఎప్పటిలా ప్రశాంతంగానే మాట్లాడింది. మీ సొంత విషయాల్లో జోక్యం కల్పించుకుంటున్నానని అనుకోకపోతే నాదో మాట వసంతమ్మ గారు అన్నాడు మనోహర్. చెప్పు బాబు, నిన్నెప్పుడూ మా సొంత మనిషిలాగే అనుకుంటాం అంది వసంతమ్మ. మీరీ మధ్యన మధురిమను ప్రాణం లేని బొమ్మను చూసినట్టు చూస్తున్నారు. చూడడమే కాదు, ఓ బొమ్మతో ఆడుకున్నట్టే ఆడుకుంటున్నారు అన్నాడు. అదేంటి బాబు అలా అంటున్నావు? అనటమే కాదండి, ఉన్న వాస్తవం కూడా అదే. వసంతమ్మ మాట్లాడలేదు. మనోహర్ ఎప్పుడూ ఇంత గట్టిగా మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. మనోహర్ ఏది మాట్లాడినా తన మంచికే మాట్లాడతాడని వసంతమ్మకి తెలుసు. ఆ రోజు మీరు నాతో ఏం చెప్పారు? మధురిమ చదువు పూర్తయి జాబ్ వచ్చాకనే పెళ్లి చేస్తామన్నారు. అది బాగుంది, అలాగే చెయ్యండి. మళ్ళీ ఈ ప్రయత్నాలు దేనికి అన్నాడు. ఈ మధ్యన నా ఆరోగ్యం బాగుండడం లేదు బాబూ అంది వసంతమ్మ. మీకేం కాదు, మీరేం భయపడకండి అంటూ ధైర్యం చెప్పాడు. వసంతమ్మ ఏం మాట్లాడలేదు, ఆలోచిస్తోంది. ఇది నా మాటగానే కాకుండా మీరు కూడా ఆలోచించండి వసంతమ్మ గారు. మధురిమకు ఉద్యోగం ఉంటే కట్నం కూడా తక్కువే అడుగుతారు. అప్పుడు ఇంకా మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంది అన్నాడు మనోహర్. మనోహర్ మాటలు వసంతమ్మకి నచ్చాయి. సరే బాబు, చిన్నవాడివైనా బాగా ఆలోచించి మాట్లాడుతున్నావు. మధురిమ పెళ్లి విషయంలో నువ్వు చెప్పినట్టే కొంతకాలం ఆగుతాను. తర్వాత ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఏది మన చేతుల్లో లేదు అంటూ స్వీట్స్ తెప్పించే పని ఆపుకుని తన ఇంట్లోకి వెళ్ళింది వసంతమ్మ. పెళ్లివారిని రావద్దని కబురు పంపింది. మనోహర్ గుండెల మీద బరువు దిగినట్టయింది.
సాయంత్రం వేళ గుడికి వెళ్లిన మధురిమను అనుసరించాడు మనోహర్. అప్పుడే తలస్నానం చేసి జడ అల్లుకుంది కాబోలు మధురిమ జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తోంది. గాలి తాకిడికి అప్పుడప్పుడు కదులుతూ ఆమె ముఖానికి కొత్త అందాన్నిస్తోంది. దైవదర్శనం అయ్యాక ఆ గుడిలోనే ఓ పక్కగా కూర్చున్నారు మధురిమ, మనోహర్. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలనుకున్నప్పుడు అలా గుడికి వస్తుంటారు. ఏదో ఆలోచిస్తున్న దానిలా కొద్దిగా తల వంచుకుని కూర్చొని ఉన్న మధురిమను పరిశీలనగా చూశాడు మనోహర్. మధురిమలో చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించే అందం ఉంది. ఆ అందాన్ని మించిన వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వంలో కూడా ఏదో ప్రత్యేకత, పరిపూర్ణత ఉన్నాయి. అవి పద్మలో లేవు. పద్మలో లేని ప్రత్యేకతలు మధురిమలో కనిపిస్తూ మనోహర్ హృదయాన్ని బలంగా తాకుతున్నాయి. తల ఎత్తి తన వైపే చూస్తున్న మనోహర్ని చూసి మెల్లగా నవ్వింది మధురిమ. ఏంటి మధు, నవ్వుతున్నావు? అన్నాడు మనోహర్. ఏం లేదు, మీరు నన్నే చూస్తుంటే అంది. నిన్ను చూసినంత ఇష్టంగా ఇక ముందు ఏ అమ్మాయిని చూడనేమో అనిపిస్తోంది మధు అంటూ ప్రసాదంతో పాటు పూజారి ఇచ్చిన పువ్వును తీసి మధురిమకిచ్చాడు మనోహర్. మనోహర్ ఇచ్చిన పువ్వుని జడలో పెట్టుకుంది మధురిమ. మధు, నీ పెళ్లి చెయ్యాలని మీ అమ్మగారు ఎందుకింత తొందరపడుతున్నారు? అప్పుడే ఏం వయసు మించిపోయిందని నీకు? అడిగాడు మనోహర్. నాకు వయస్సు మించిపోయిందని కాదు, అమ్మకి వయసు అయిపోతోందని. పైగా ఆమె ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. తనకేమైనా జరిగితే నాకు ఎవరూ లేరని అమ్మ ఆలోచన అంది మధురిమ. వసంతమ్మ గుర్తుకు రాగానే మనోహర్ మనసు కరిగిపోయింది. నీకు నేను లేనా మధు? ఎవరూ లేరని ఎందుకనుకుంటావు? అన్నాడు వెంటనే. నాకు మీరున్నారని నాకు మాత్రమే తెలుసు, అమ్మకు తెలీదుగా అంది మధురిమ. మనోహర్ మాట్లాడలేదు. మనోహర్ మనసులో మధురిమ ఉందన్న విషయం వసంతమ్మకి తెలీదు. నిన్న నాకు జరగాల్సిన పెళ్లి చూపుల్ని మీరే ఆపేశారట, అమ్మ చెప్పింది. ఎందుకు ఆపేశారు? అమ్మ నాకు పెళ్లి చేయడం మీకిష్టం లేదా? అంది మధురిమ. లేదు మధు, ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఇష్టం ఒక్కటే కాదు, ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుంటాను. ఇప్పుడు కాదు, నాకు జాబ్ వచ్చాక. అందుకే మీ అమ్మగారితో నిన్న మాట్లాడి నీ పెళ్లి చూపుల తతంగాన్ని వాయిదా వేయించాను. అదంతా నేను చేసింది నీకోసమే అన్నాడు మనోహర్. మరి అమ్మకి ఇదంతా తెలీదు, అమ్మతో చెప్పండి అంది మధురిమ. ప్రస్తుతం నేను స్టూడెంట్ని, ఇప్పుడు చెబితే బాగుండదు. నాకు జాబ్ రాగానే మా ఇంట్లో చెప్పి ఒప్పిస్తాను. అప్పుడు మా వాళ్ళొచ్చి మీ అమ్మగారితో మాట్లాడతారు అన్నాడు మనోహర్. ప్రాసెస్ బాగానే ఉంది, కానీ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అంది అనుమానంగా. ముందు అమ్మతో చెబుతాను. అమ్మకి నేనంటే ప్రాణం. నేను అడిగింది ఎప్పుడూ కాదనదు. ఆ నమ్మకం నాకుంది. అందుకే ఈ బాధ్యతను అమ్మ మీద పెట్టబోతున్నాను అన్నాడతను. ఓకే, ఆల్ ది బెస్ట్ అంది సంతోషంగా మధురిమ. థ్యాంక్స్ అన్నాడు మనోహర్. ఆ ఇద్దరూ అక్కడి నుండి కదిలి ఇంటి ముఖం పట్టారు. కాలేజీ చదువు ముగిసింది. విద్యార్థులంతా ఎవరి ఊళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనోహర్ పరీక్షలన్నీ బాగా రాశాడు. మంచి మార్కులు వస్తాయన్న నమ్మకంతో ఉన్నాడు. ఇల్లు వెకేట్ చేసి ఇంటి తాళాలు వసంతమ్మ చేతికిచ్చాడు. నీ వల్లనే నా బిడ్డ చదువు పూర్తయింది బాబు. నువ్వు లేకుంటే దాని చదువు నిజంగానే ఆగిపోయుండేది. నీ రుణం ఈ జన్మలో తీరేది కాదు అంటూ తాళాలు తీసుకుంది వసంతమ్మ. మీ అమ్మాయికి చదువంటే ఇంట్రెస్ట్ ఉంది, బాగా చదివింది, అన్ని సబ్జెక్టులు పాస్ అయింది. ఇందులో నాదేం లేదు అంటూ వసంతమ్మ దగ్గర సెలవు తీసుకున్నాడు మనోహర్. లోపలి నుండి తననే చూస్తున్న మధురిమను గమనించాడు మనోహర్. వెళ్ళొస్తానని వసంతమ్మకు తెలియకుండా మధురిమకు సైగ చేశాడు మనోహర్. ఆ తర్వాత ఊరెళ్లాలని స్టేషన్ దగ్గరికి వెళ్లారు కృష్ణ, మనోహర్. ట్రైన్ లేట్ అని అనౌన్స్ చేశారు. అక్కడే ఓ చోట కూర్చున్నారు కృష్ణ, మనోహర్. కృష్ణ, హరి ఎగ్జామ్స్ బాగా రాయలేదని అందరూ అనుకుంటున్నారా? ఎందుకని రాయలేదు? రామకృష్ణ రూమ్లో ఉండి బాగానే చదివాడు కదా అన్నాడు మనోహర్. వాడి ముఖం, వాడు గట్టిగా ఓ గంటన్న చదివాడా? ఎప్పుడు చూసినా ఏ అమ్మాయి ఎలాంటిదో, ఏ అమ్మాయి ఎవరి వైపు చూస్తుందో, ఏ అమ్మాయి ఏ బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తుందో ఇదే కదరా వాడి రీసెర్చ్. వాడి సంగతి మనకి తెలియందే ఉంది అన్నాడు కృష్ణ. మాట్లాడలేదు మనోహర్. అయినా వాడికి ఉండే తెలివితేటలకి వాడు ఏదో ఒక దారి కొట్టుకునైనా బతకగలడు. కానీ మన పరిస్థితే ఘోరం అన్నాడు కృష్ణ. ఘోరం దేనికిరా? అర్థం కాక అడిగాడు మనోహర్. మనకి జాబ్స్ రాకుంటే మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఇంట్లో ఉంచరు. అప్పుడు మన పరిస్థితి ఘోరం కాక ఇంకే ఉంది అంటున్న కృష్ణకి నిరుద్యోగ పర్వం ఇప్పటి నుండే గుర్తొస్తోంది. నా భయం కూడా అదేరా.
మధురిమ నన్ను ప్రేమిస్తోంది. ఈ పరిస్థితిలో నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు మనోహర్. ఉలిక్కిపడ్డాడు కృష్ణ. నువ్వు చెబుతున్నది నిజమా మనోహర్? అయినా నువ్వు మధురిమను ప్రేమించినప్పుడు నీకు బాధేముంది? ఆ అమ్మాయి ప్రేమించి ప్రేమించి తర్వాత చల్లబడుతుంది. ఇక ముందు మనం ఎలాగూ ఇక్కడికి రాము. జాబ్స్ వచ్చాక ఎవరు ఎక్కడుంటామో కూడా తెలీదు అన్నాడు కృష్ణ తేలిగ్గా తీసిపారేస్తూ. లేదు కృష్ణ, మధురిమను నేను కూడా ప్రేమిస్తున్నాను అన్నాడు మనోహర్. షాక్ అయ్యాడు కృష్ణ. నీది ప్రేమ కాదు మనోహర్, జాలి. నీ వల్ల ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందన్న బాధ అన్నాడు. అన్యాయం జరిగితే ఏదో ఒక హెల్ప్ చేసి చేతులు దులుపుకుంటాం, కానీ ప్రేమిస్తామా కృష్ణ? ఒక్క మాటలో చెప్పాలంటే మధురిమ నాకు తపస్సు లేని వరంరా. దేవుడు ఆ అమ్మాయిని నా కోసమే పుట్టించాడు. దీన్ని నువ్వు జోగ్గా తీసుకోకు అన్నాడు మనోహర్. అయినా మీ అక్కయ్య కూతురు పద్మ ఉండగా నీకు మధురిమపై ప్రేమెలా పుడుతుంది? నీది రాంగ్ రా మనోహర్ అన్నాడు కృష్ణ. రాంగ్ నాది కాదురా, మా పెద్దవాళ్లది. నాకు పద్మకి ఊహ తెలియక ముందు నుండే పెళ్లి చేస్తామని ప్రకటించడం న్యాయం కాదు. పెళ్ళంటే పెదవులు ఉచ్చరించే పదం కాదు, పీటల మీద కూర్చుని తాళి కట్టి అయిందనిపించుకోవడానికి. ఒక మనిషికి తోడుగా ఉండడం. మనం ఇష్టపడని మనిషికి జీవితాంతం తోడుగా ఉండడాన్ని పెళ్లి బంధం అనరు, బాడీగార్డ్లా ఉండడం అంటారు. అలాంటి మెకానికల్ లైఫ్ అంటే నాకు భయం కృష్ణ. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు అడిగాడు మనోహర్. ఏం చెప్పమంటావురా? అయినా పద్మకేం తక్కువ? అనవసరంగా నువ్వు భయపడుతున్నావు. తక్కువని కాదురా, మా ఇద్దరికీ వయస్సులో చాలా తేడా ఉంది. అంత చిన్నపిల్లతో నా ఆలోచనలు అభిరుచులు కలవవు, అభిప్రాయాలు కూడా వేరుగా ఉంటాయి. ఇలా కలవని తోడుతో ఎలా ప్రయాణం చెయ్యాలరా? సుదీర్ఘంగా నువ్వే చెప్పు. పద్మను ఎప్పటి నుండో నీ భార్య అనుకుంటున్నారు మీ పెద్దవాళ్ళు. వాళ్ళిప్పుడు నీ ప్రేమను అంగీకరిస్తారా? కలలో మాట అనిపిస్తుందిరా నాకు. మా అమ్మకి నేనంటే ప్రాణవరా, నా మాట కాదనదు. నా మనసేంటో అమ్మతో చెబుతాను. అది బెటర్ మనోహర్. మీ అమ్మ ఉండేది పల్లెటూరైనా బుక్స్ బాగా చదువుతారన్నావుగా, అర్థం చేసుకుంటారు. ముందు నువ్వా పని చెయ్యి అంటూ సలహా ఇచ్చాడు కృష్ణ. కృష్ణ ఎప్పుడూ మనోహర్ పక్షమే. ట్రైన్ రావడంతో ఇద్దరూ వెళ్ళి ట్రైన్లో కూర్చున్నారు. ట్రైన్ కదిలింది. మనోహర్కి కర్నూల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో డెమాన్స్ట్రేటర్గా ఉద్యోగం వచ్చింది. కర్నూలు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు మనోహర్. మనోహర్కి అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ హోటల్ తిండి తినాలంటేనే ఇబ్బందిగా ఉంది. మధురిమ గుర్తొస్తోంది. పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఇంట్లో చెబితే పద్మతో పెళ్లి చేస్తారని భయంగా ఉంది. మనోహర్కి ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. వర్క్ లోడ్తో బాగా బిజీ అయ్యాడు. అంత బిజీలో కూడా ఒకరోజు ఊరెళ్ళాడు మనోహర్. తల్లి దగ్గర కూర్చుని తల్లికి మాత్రమే తెలిసే విధంగా మధురిమ గురించి జరిగింది మొత్తం చెప్పాడు. ఇంట్లో కళ్ల ముందున్న పిల్లను కాదనుకుని పరాయి వాళ్ల పిల్ల మనకెందుకురా మనోహర్? నేను వెళ్ళి వసంతమ్మ గారితో మాట్లాడితే నలుగురు ఏమంటారు? నా మనవరాలికి నేనే ద్రోహం చేస్తున్నానని అనరా అంది తులసమ్మ. ఎందుకంటారమ్మా? పద్మకి ఇప్పుడేం వయసు మించిపోయిందని. నిదానంగానైనా మనం వేరే సంబంధం చూసి చేద్దాం. ఇందులో నువ్వు పద్మకు చేసే ద్రోహం కూడా ఏమీ లేదు అన్నాడు మనోహర్. తులసమ్మ మాట్లాడలేదు, ఆలోచిస్తోంది. నేనే వెళ్ళి వసంతమ్మ గారితో మాట్లాడగలనమ్మా, కానీ నేను వెళ్ళి మాట్లాడితే అంత పద్ధతిగా మర్యాదగా ఉండదు. ఇలాంటివి పెద్దవాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అందుకే నిన్ను వెళ్ళి మాట్లాడమంటున్నాను. నేనా? అవునమ్మా, నువ్వే వెళ్ళి మాట్లాడాలి. నువ్వైతేనే మాట్లాడగలవు. నువ్వు మాట్లాడితేనే వసంతమ్మ గారు ఒప్పుకుంటారు. మరి అక్కయ్య మాటేంటి? ఏమంటుందో? గొడవ చేస్తుందేమో పద్మను చేసుకోవడం లేదని. నువ్వు మెల్లగా చెబితే అక్క బావ అర్థం చేసుకుంటారు. వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నవాడికి తన కూతుర్ని ఇవ్వాలని ఏ తల్లి తండ్రి అనుకోరు. ఆ మాత్రం తెలీదా వాళ్లకు? నీకు తెలీదు మనోహర్, వాళ్లకు నువ్వంటే ఎంత ఇష్టమో. కావచ్చమ్మా, పద్మ అంటే నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. బలవంతంగా మీరు పద్మతో నా పెళ్లి చేసినా నేను పద్మను సరిగ్గా చూసుకోలేను. మరి పద్మ నువ్వే తన భర్త అనుకుంటుంది, దాని సంగతి ఏం చెయ్యాలి? పద్మకు ఆ భావన స్వతహాగా రాలేదు. మీరు చెబితే వచ్చింది, మీరు చెబితే పోతుంది. ఎలా పోతుందిరా అని కొడుకుతో వాదించాలని లేదామెకు. ఎందుకంటే మనోహర్ చిన్నవాడు కాదు, పద్ధతిగానే మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది? అదే ఆలోచిస్తోంది తులసమ్మ. అమ్మా, నువ్వేం చేస్తావో ఏం మాట్లాడతావో నాకు తెలియదు.
నాకు మాత్రం మధురిమతో పెళ్లి జరగాలి. అది నువ్వే అందరికీ తెలిసేలా ఘనంగా చెయ్యాలి. చెప్పమ్మా, చేస్తావా లేదా? సరే మనోహర్, ఇప్పుడేగా చెప్పావు. నేను కాస్త ఆలోచించుకుని హైదరాబాద్ వెళ్ళి వసంతమ్మ గారితో మాట్లాడి వస్తాను. ఒక్కదానివే వెళ్తావా అమ్మా? లేదు మనోహర్, నా స్నేహితురాలు వసుంధర ఉందిగా, నేను అడిగితే కాదనకుండా నా వెంట వస్తుంది. ఇద్దరం కలిసే వెళ్తాం. అమ్మా, నాన్నగారు ఒప్పుకుంటారా? నేనొప్పిస్తాను. నువ్వేం భయపడకు. నాకు నువ్వు ముఖ్యం అంది తులసమ్మ. సరే అమ్మా, నేను ఈరోజే కర్నూలు వెళ్ళాలి. ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంది. నువ్వు హైదరాబాద్ వెళ్ళి వచ్చాక ఏ విషయం నాకు ఆఫీస్కి ఫోన్ చెయ్యి అన్నాడు. చేస్తాను మనోహర్, నువ్వు ప్రశాంతంగా ఉండు, నేనున్నాను కదా అంది. తల్లి మాట విన్నాక ధైర్యం వచ్చింది మనోహర్కి. నిశ్చింతగా కర్నూలు వెళ్ళాడు. తులసమ్మ వెంటనే మనోహర్ చెప్పిన విషయం తన స్నేహితురాలు వసుంధరకు చెప్పాలని ఆమె దగ్గరకు వెళ్ళింది. వసుంధర, తులసమ్మ ఆ ఊరి ఆడపడుచులు. అదే ఊరికి కోడళ్ళయ్యారు. తీరిక సమయాల్లో ఆ ఇద్దరూ కలిసి సిటీ నుండి నవలలు అద్దెకు తెప్పించుకుని చదువుతూ ఉంటారు. ఎద్దనపొడి, మాదిరెడ్డి, మాలతి చందూర్ నవలలంటే ఇంట్రెస్ట్గా చదువుతుంటారు. ఆ ఊరిలో అదే వాళ్ళకి మంచి కాలక్షేపం. నవలల గురించే కాక కుటుంబ విషయాలు కూడా ఆ ఇద్దరు కూర్చుని చర్చించుకున్నాకే నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నప్పటి నుండి వారిద్దరిది విడదీయరాని స్నేహం. అందుకే ఇప్పుడేం చేద్దాం వసు? మనోహర్ మధురిమనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి ఉన్నాడు అంటూ చనువుగా చెప్పుకుంది తులసమ్మ. ఇంట్లో చెప్పావా అడిగింది వసుంధర. ఇంకా లేదు, నీతో మాట్లాడిన తర్వాత చెబుదామని ఆగాను. మంచి పని చేశావు. మంచి పనా? అంటే ఇంట్లో చెప్పొద్దా? ఇంట్లో చెప్పకుండా మనోహర్ పెళ్ళి మధురిమతో ఎలా అవుతుంది? ఎప్పటికైనా చెప్పాలిగా. అలాంటి ఊహ కూడా చెయ్యొద్దు. ఎందుకంటే ఇది వినగానే పార్వతి, పద్మ కుప్ప కూలిపోతారు. నీ అల్లుడు, కొడుకులు మాధవన్నయ్య మీద కోపంతో మనోహర్ మీదకు వెళ్తారు. అప్పుడు ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు అంది వసుంధర. కానీ మనోహర్కి పద్మ అంటే కొంచెం కూడా ఇష్టం లేదు వసు. నాతో చెప్పాడు. బలవంతంగా పద్మతో వాడి పెళ్లి చేసినా వాడు సంతోషంగా ఉండలేడేమో. మధురిమ అంటేనే వాడికిష్టం. మధురిమనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంది తులసమ్మ. వసుంధర నవ్వింది. వసుంధర ఎందుకు నవ్వుతుందో అర్థం కాలేదు తులసమ్మకు. ఎందుకు నవ్వుతున్నావు వసు అడిగింది తులసమ్మ. ఎందుకంటే నువ్వు మనం చదివే నవలల్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అందుకే నవ్వొస్తోంది. నేను చెబుతున్నాను కదా తులసి, నువ్వింతగా భయపడాల్సిందేం లేదు. మనం చదివే నవలల్లో ఉండే ప్రేమ, విరహం నిజ జీవితంలో ఉండదు. అది కేవలం కవుల కల్పన. నిజానికి ఇలాంటి విషయాలను మగవాళ్లు చొక్కా దులిపేసుకున్నట్టు దులిపేసుకుని వెళ్తుంటారు తెలుసా అంది. కావచ్చునేమో, కానీ నా కొడుకు అలాంటి వాడు కాదు వసు. వాడలా దులుపుకునే రకం కాదు. అందుకే మనిద్దరం హైదరాబాద్ వెళ్దాం. అక్కడ మధురిమను చూసి వసంతమ్మ గారితో మాట్లాడి వద్దాం. ఆ తర్వాత నేను మా ఇంట్లో వాళ్లతో మాట్లాడి ఒప్పిస్తాను అంది తులసమ్మ. నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు తులసి? దీనివల్ల నీకెన్ని బాధలొస్తాయో తెలుసా అంది వసుంధర. నాకేమొస్తాయి? నాకేం రావు అంది తులసమ్మ. నీకసలు బొత్తిగా ముందు చూపు లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. లేకుంటే సొంత మనవరాల్ని వదిలి మధురిమను చేసుకుంటాననడం ఏంటి? నీ గురించేమీ ఆలోచించుకోవా? ఏముంది నా గురించి? ఏముందంటే ఇప్పుడున్న నీ ఇద్దరి కోడళ్ళు నీకు పరాయి వాళ్ళు. వాళ్ళు నీ ముసలితనంలో నిన్ను చూడరు. కనీసం ఈ కొడుక్కైనా నీ మనవరాల్ని చేసుకుంటే నీకా భయమే ఉండదు. లేనిపోని ఆలోచనలు, భయాలు వదిలే. మహా అయితే మనోహర్ పద్మను చేసుకుంటే మధురిమను మరచిపోలేక కొద్ది రోజులు ఇబ్బంది పడతాడేమో. ఆ తర్వాత మామూలైపోతాడు. ఇలా ఎంతమంది లేరు అంది వసుంధర. అది కాదు వసు, నువ్వింకేం మాట్లాడుకు తులసి. మరి మనోహర్కి నేనేం చెప్పాలి వసు? హైదరాబాద్ నిన్ను తీసుకుని వెళ్తానని చెప్పాను. చెప్పావులే, చెబితే ఇప్పుడేమైంది? మనోహర్ అడిగినప్పుడు ఏదో ఒకటి చెబితే సరిపోతుంది. ఏం చెప్పాలి వసు? నాకేం తోచడం లేదు. నువ్వేం కంగారు పడకు తులసి. నేను బాగా ఆలోచించి మనోహర్కి ఏం చెప్పాలో చెబుతాను. అలాగే వసు, నువ్వేం చెబుతావో నాకు తెలీదు. మనోహర్ మాత్రం పద్మను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావాలి. వస్తాడు, తప్పకుండా వస్తాడు అంది వసుంధర నమ్మకంగా. తులసమ్మ ఇంటికెళ్ళింది. నీకు నేనున్న శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.